హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనం హోమ్ ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలాంటి టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా హోమ్ ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజీని ఇలా తురుముకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే క్యారెట్ని పీల్ రిమూవ్ చేసి తురుముకొని అదే బౌల్లోకి యాడ్ చేయండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. అలానే మిరియాల పొడి, సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయ్యాక చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక బాల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే రిమైనింగ్ మంచూరియన్ బాల్స్ కూడా ఫ్రై చేయండి. రెడ్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెడ్ చిల్లీస్ని 2 అవర్స్ హాట్ వాటర్లో నానబెట్టండి. తర్వాత మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. సీడ్స్ లేకుండా స్ట్రైన్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేయండి.
కొంచెం మిరియాల పొడి కూడా వేసి మిక్స్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కెచప్ వేసి ఫ్రై చేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో లంప్స్ లేకుండా మిక్స్ చేసి యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి ముందుగా ఫ్రై చేసిన మంచూరియా యాడ్ చేయండి. 2 మినిట్స్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.